యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా ఈ సంగతి ఎరుగుదురు గనుక మనకి ఈ సంగతులన్నీ తెలుసు, కూకోబెట్టి మనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఈ సంగతులన్నీ ఎరుగుదురు, వి నో వెరీ వెల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బాగా తెలిసి ఈ సంగతులన్నీ కూడా తెలుసు మనకి. అయితే చూడండి, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి పైన మొదటి వచనం నుంచి మనం చదువుకొస్తే ఈ మొదటి అధ్యాయంలో చాలా సంగతులు రాశారు. మనం చదివిన సంగతులు కాకుండా ఈ మొదటి అధ్యాయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. ప్రతి మనుష్యుడు అంటే అక్షయ బీజము నుండి పుట్టిన ప్రతి వారు సత్య వాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఎవరినైతే దేవుడు కన్నారో వాళ్ళు ఎలా ఉండాలట? అదండి, వినుటకు వేగిర పడాలి. ఎప్పుడు వేగిరి పడతారంటే చచ్చిపోయి కొర ప్రాణంతో ఉంటాడు కదండి, ఆడేదో చెప్దాం అనుకుంటాడు. చచ్చిపోయినాడు, చచ్చిపోవటానికి ఇంకా 4-5 నిమిషాల్లో ప్రాణం పోతుందనగా అంటుంటాడు. ఏదో చెప్దామని ఏదో చెప్తున్నారు, వినండియ్యా, ఏదో అన్నారు అనుకుంటూ ఉంటారు. అప్పుడు మాత్రం వేగిరి పడతారు. కానీ ఇంకెప్పుడు జీవితంలో ఎవరి మాట వినరు. కానీ వాక్యం చెప్తుందండి, ప్రతి మనుష్యుడు వినుటకు ఏం వినటానికి వేగిరి పడాలి? దేవుని వాక్యం. అందుకని వాక్యం ఉందంటే వినుట వలన విశ్వాసం, క్రీస్తుని గురించిన మాట. డబ్బాలు కొట్టేస్తారు, సాక్షికాలు, పెద్ద సాక్షికాలు చెప్పేస్తుంటారు యూట్యూబ్లో, అతను కొట్టేస్తారు టీవీలోను. ఏమేమి ఉండదు. ఆ సాక్ష్యం చెప్పినాడు అప్పుడు ఆ సాక్ష్యం, ఇప్పుడు ఆ సాక్ష్యం ఉందేట్రా అని చెవులు తిప్పేసి అడిగితే ఈ సాక్ష్యం ఉండదు. ఇప్పుడు రక్షింపండి కొత్తలో, పెళ్ళైన కొత్తలో అన్నట్టు ఎప్పుడుగో సాక్షికాలు ఇప్పుడు చెప్తారు జనాలని ఏదో మభ్య పెట్టడానికి. ఆడిని ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత అదే స్టేజ్ మీద చెవులు ఎంత తిప్పి ఎరా ఇప్పుడు అలాగ ఉండమంటే అంటారు. ఉండదు. అప్పుడు బ్రతికి వేరు, ఇప్పుడు బ్రతికి వేరు. మనకు తెలియదా? మనం రక్షింపండి కొత్తలో ఉన్నట్టు మనం ఇప్పుడు ఉన్నామా అంటే మనల్ని చెవులు తిప్పినా, ఇప్పుడు మీరు వచ్చి గబగబా లేచి మీరు అందరూ చెవులు తిప్పినా అంటాం. వాక్యం చెప్తుందంటే ప్రతి మనుష్యుడు వినుటకు ఎలా ఉండాలటండి? వేగిరి పడాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి. ఆ సదా ఈ సదా కాదు, ఆ సంగతులు ఈ సంగతులు కాదు, బోల్డ్ చెప్పుకుంటూ పోతే బోల్డ్ సంగతులు ఉంటాయి. అవన్నీ కూడా చెత్త, నాన్ సెన్స్ అంటారు ఇంగ్లీష్లో, చెత్త. దేవుని వాక్యం గురించి తప్ప మనం ఏమి విన్నా ఏం మాట్లాడినా చెత్త.